హిందూ సమాజం నువ్వు ప్రేమించేటువంటి సమాజంలో హిందువు అనే సమాజంలో హిందువునే బట్టలిప్పి కొట్టిన తర్వాత గౌరవం మతానికి గౌరవం పెరుగుతుందా, మతానికి గౌరవం తగ్గుతుందా? చేసిన ముస్లిం కాదు కదా, మరి నీకెక్కడి రైట్ ఇచ్చింది? అంటే రామరాజ్యం మీద మీరు దళితుల్ని ఊచకొత్త వచ్చి బట్టలిప్పి చేయమని కొట్టామని చెప్పిందా రామరాజ్యం పేరు మీద? ఖబర్దార్. నేను మొన్ననే ఎస్ఐ తోట మాట్లాడినా, నిన్న ఎస్ఐ తోట మాట్లాడినా, అక్కడ ఉన్న సర్పంచ్ తోట మాట్లాడినా, అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతో 10 మందితో కార్యదర్శులు సహా నేను 10 మందితో మాట్లాడినా. కంపల్సరీ ఏవైతే అట్రాసిటీ కేసుకు వర్తించి ఏవైతే సెక్షన్లు వర్తిస్తావో ఇట్లా ఊరేగింపు చేస్తూ అనాగరిక సమాజం చేసినట్టు చేస్తారేంది మీరు? ఇప్పుడిప్పుడే సమాజంలో అసమానత లేనటువంటి సమాజంలో సమానత్వం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. హిందూ మతం మీద ఇప్పుడిప్పుడే గౌరవం పెరుగుతుంది. దాన్ని ఇంకా కాపాడుకొని దళితులు మీరు చేర తీసుకోవాలి కానీ దళితుల్ని ఊరేగించి కొట్టడం ఏందమ్మా? ఇదేనా మీకు నేర్పించింది? ఇదేనా మీకు రాముడు చెప్పింది? ఇదేనా మీకు హిందూ మతం చెప్పింది? తెలివి ఉందా మీకు ఇంతకు? ఖబర్దార్ బిడ్డలారా, మీరు అరాచకంగా మృగాలు లేక దళితుల్ని నడి రోడ్డు మీద తీసుకుపోయి కొడతామంటే మిమ్మల్ని ఏం చేయాలో చట్ట ప్రకారం ఆ శిక్ష విధించే వరకు ఫాస్ట్ ట్రాక్ ద్వారా వాళ్లకు ఉరి శిక్ష పడేలా చర్య తీసుకోవాలి. అదేవిధంగా నేను ఇంకొకటి చెప్తున్నా, మేమందరం మతాన్ని గౌరవిస్తాం, దేవుల్ని గౌరవిస్తాం. రాముడైనా కృష్ణుడైనా లేకపోతే ఇంకొకరైనా ఆంజనేయుడైనా ఎవరైనా గౌరవిస్తాం. ఎవరెవరి మతాలు అనేది వాళ్ళ ఇండివిజువల్టీ. కానీ మతాల్ని మనుషులకు రుద్దడం ఏంది? నేను ఎల్లమ్మని నమ్ముతా, మా ఇంటి పక్క నా ఇంటనే ఎల్లమ్మ దేవుడు ఉంది, నేను ఎల్లమ్మని నమ్ముతా, అది నా ఇష్టము. నువ్వు శ్రీకృష్ణుని నమ్ముతావు, అది నీ ఇష్టము. ఒక ఆయన రాముడు నమ్ముతారు. బుడగజంగాల ఆరాధ దైవమే ఈశ్వరుడు ఆంజనేయుడు. బుడగజంగాల ఆరాధ దైవమే ఈశ్వరుడు ఆంజనేయుడు. మరి వాళ్ళు హిందువులు కదా, నువ్వు కొట్టేటువంటి మనుషులు హిందువులు కదా, నువ్వు హిందువుల మీద ఎట్లా దాడి చేస్తావు? ఇలాంటి చేయడం వల్లనే హిందూ మతాన్ని ఆశ్రయించుకునేటట్టే దళితులు. దళితులు మీరు గుళ్ళోకి రానియకపోతే, మీరు ఇట్లా బట్టలిప్పి కొడితే, మీరు అంటరానితనం అంటుకుంటుంది మైల అంటేనే హిందూ మతాన్ని దళితులు ఆశ్రయించుకునేటట్టు మీరు క్రియేట్ చేస్తున్నారు. మా తాతలు ఎల్లమ్మని కొలిచిరు, మా తాతలు, మా ముత్తాతలు, మా నాయన, మా ఆవలు అందరూ హిందూ మతంలో బతుకుతున్నారు, దేవుళ్ళని కొలుస్తున్నారు. మీరై మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసి మమ్మల్ని గుళ్ళోకి రానియకుండా ఇట్లా బట్టలిప్పి కొట్టేటట్టు చేసి మీరే ఆ మతం మీద ఉన్నటువంటి దళితుల గౌరవాన్ని మీరే కించపరిచేలా చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సిఐ గారితో మాట్లాడినా, ఎస్ఐ గారితో మాట్లాడినా కేసులు చేసినామని చెప్పారు. ఏ అయితే సెక్షన్లు వర్తించాలా అవన్నీ చేసినామని చెప్పారు. చేయడమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేసినాం. వాళ్ళ కొరకు గాలిస్తున్నాం, ఎక్కడ ఉన్నా పట్టుకొని కంపల్సరీ వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు. తక్షణమే ఆ పని చేయాలి. లేదంటే కొడగంటి నరసింహ ఆధ్వర్యంలో బుడగజంగాల కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ అన్న నాయకత్వంలో ఎప్పుడు పిలిపించినా అక్కడ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ దోషులకు, ఆ గుండాలకు శిక్ష పడేలా కంపల్సరీ అక్కడనే ఆ పోలీస్ స్టేషన్ ముందనే ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.